వినాయక చవితి పండగ అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచాననమాట రెడీ అవ్వాలని. లేచి బయటకొచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అండ్ మొత్తం చీకటిగా ఉంది. మీకు సౌండ్ కూడా వినిపిస్తది. ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ పడుకొని మళ్ళీ 5:30కి అలా లేచాననమాట. మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. కానీ నాన్ స్టాప్‌గా వర్షం అయితే పడుతూ ఉంది. కొంచెం జల్లులాగా మీ దగ్గర కూడా పడే ఉంటది కదా వర్షం అనేది. మా సైడ్ కూడా పడిందనమాట. అండ్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాతకి దేవుడి దగ్గర కావాల్సిన వస్తువులు ఏంటి, అన్నీ వచ్చాయా లేదా అని మొత్తం చూసుకుంటున్నాను. వినాయకుడికి ముందుగా మనం పెట్టాల్సింది గరిక అనమాట. సో, గరిక ఫుల్‌గా ఉండాలి. గరిక తెప్పించేసుకున్నాము. అలాగే తమలపాకులు, పువ్వులు, జంజనం, ఫ్రూట్స్, ఆయనకి మనం ఇష్టంగా చేసేవి ఏముంటాయి, ఆయన ఇష్టంగా తినే ప్రసాదాలు కూడా మేము చేసి పెట్టుకున్నామనమాట. ఇంకా మామిడి తోరణాలు కూడా కట్టాలి కాబట్టి మామిడాకులు అండ్ అలాగే కొబ్బరికాయలు, ప్రసాదాలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా నేనైతే సింపుల్‌గా వినాయకుడిని ప్రతిష్ఠించాలి కాబట్టి ఆయన వెనక సైడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సింపుల్‌గా అలా ఫ్లవర్స్ తోటి రెడీ చేసి పెట్టాననమాట. ఇంకా పీట అయితే ఉంది. ఆ పీటను కూడా మా అమ్మ క్లీన్ చేసేసింది. ఇంకా అన్ని వస్తువులైతే అక్కడే ఉన్నాయి. మా అమ్మ అయితే గంధం అనేది పెట్టుకుంటుందనమాట. ఇంకా నేను కూడా పెట్టుకోవాలి కాబట్టి నాకు కూడా మా అమ్మ గంధం అనేది పెట్టేసింది. నేను కూడా గంధం అనేది పెట్టుకున్నాననమాట. ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదు. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూసేయండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వినాయక చవితి పండగ అనేది ఈ రోజుల్లో చాలామంది చాలా బాగా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట. సో, ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగా పూజ చేసుకుంటున్నారు. అండ్ కొంతమంది పూజారులను కూడా పిలిపించుకుంటారు. అండ్ ఇంకొంతమంది అయితే పూజ బుక్ తీసుకొని వాళ్ళే ఇంట్లో చేసుకుంటారనమాట. సో, మేమైతే ప్రతిసారి ఇంట్లోనే పూజ అనేది చేసుకుంటాము. పూజారి అయితే ఏముండడు. మా అమ్మ పూజలు బాగా చేస్తది కాబట్టి మా అమ్మతోనే మేము పూజ అనేది స్టార్ట్ చేస్తాం. మా అమ్మే పూజ చేస్తదనమాట. వినాయక చవితి పండగ అంటే ఒక పిల్లలది, పెద్దలది, ఆడవాళ్ళది, మగవాళ్ళదని కాకుండా ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ వినాయక చవితి పండగనైతే చేసుకుంటారనమాట. అండ్ ఇంకా వినాయకుడు పండగ వస్తుంది అన్న దగ్గర నుంచి ఆయన నిమజ్జనం వెళ్ళిపోయేంత వరకు చాలా హడావుడిగా ఉంటదనమాట. అండ్ ఇంకా మండపం వేసి వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ మైక్ సెట్‌లో అయితే పిల్లలే వాళ్ళ దగ్గరుంటారు. పిల్లలే ఆ సాంగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. పిల్లలే చాలా బాగా చేస్తారనమాట. అండ్ వినాయకుడి దగ్గర ఉండేసి ఆయనకి దీపం వెలుగుతుందా లేదా, ఆయన దగ్గర అగరబత్తి ఉందా లేదా అనేవి పిల్లలే దగ్గరుండి చూసుకుంటారు. అండ్ మా ఊర్లో మా దగ్గరైతే పిల్లలదే హడావుడి ఉంటదనమాట. అంత బాగా ఇష్టం ఇక్కడ వినాయక చవితికి. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి వినాయక చవితికి వర్షం అనేది పడడం కామన్ కదా! వర్షం పడ్డా కానీ వినాయకుడిని కంపల్సరీగా తీసుకురావాల్సిందే కదా! మా ఊర్లో కూడా ఎంత వర్షం పడినా కానీ వినాయకుడినైతే తీసుకొచ్చారనమాట ఆ వర్షంలోనే. డీజేలు పెట్టుకుంటూ, ఆయన పాటలు పెట్టుకుంటూ, హంగామా చేస్తూ, జై బోలో గణేష్ మహారాజ్‌కి అనుకుంటూ ఆ వర్షంలోనే వినాయకుడినైతే తీసుకొచ్చేసారనమాట మా వాళ్ళందరూ. అంటే మా ఊర్లో వాళ్ళందరూ. వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు వినాయకుడు కళ్ళ గంతలు కడతారనమాట వైట్ క్లాత్ తోటి. అంటే వినాయకుడు పెద్దగా ఉంటాడు కాబట్టి వైట్ క్లాత్ తోటైతే ఆయన కళ్ళకి గంతలు కడతారు. మాది చిన్నగా ఉంది కాబట్టి మేము పేపర్ తోటే ముసుగేసామనమాట. సో, మీలో ఎంతమందికి తెలుసు ఎందుకు కళ్ళకి గంతలు కడతారు వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు? అండ్ అలాగే ఆయన చేతిలో లడ్డు కూడా పెడతారనమాట. అది నిమజ్జనం అయ్యే రోజు వేలం పాట వేస్తారు లాస్ట్‌కి. ఎందుకు లడ్డు పెట్టుకుంటాడు ఆయన చేతిలో? అండ్ కళ్ళకి గంతలు ఎందుకు కడతారనేది ఎవరికైనా తెలిసేదుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి.
బుజ్జి గణపయ్యకైతే మా అమ్మ పేపర్ తీసేసిందనమాట. మా గణపయ్య చూస్తున్నాడు. ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ నేను అక్కడ పెట్టామనమాట. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి కదా! సో, పూజ అనేది స్టార్ట్ చేయాలనమాట. మీరు మాత్రం ఫుల్ లెంత్ అవుతుందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే గణపయ్య పూజ చూస్తే మనందరికీ పుణ్యమే కదా! అది ఎక్కడ చూసినా, ఎవరి దాంట్లో చూసినా కానీ స్కిప్ చేయకుండా మీరైతే ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి అనమాట. గణపయ్య పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇటు మాకైతే వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్‌గా. పాపం మా ఊర్లో వాళ్ళైతే వినాయకుడిని తీసుకొస్తూనే ఉన్నారు వర్షంలో తడుచుకుంటూ. ఇంకా మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అనేది మా అమ్మ ఒక్కతే కూర్చొని చేస్తుందనమాట. నేను కెమెరా అనేది సెట్ చేసి పెట్టాను అక్కడ. ఎందుకంటే నాకు మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు, వాడిని చూసుకోవాలి కదా! సో, ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా అమ్మ అయితే ఒక్కతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తుంది. నేను తర్వాత మధ్యలో ఎంట్రీ అయితే ఇస్తాననమాట. మీరు మాత్రం ఈ పూజను చూసేసేయండి. మీ ఇంట్లో ఆల్రెడీ చేసుకునే ఉంటారు. సో, చేసుకున్నా కానీ గణపయ్య పూజ చూస్తే చాలా మంచిది కదా! ఏమైనా విఘ్నాలు ఉన్నా పోతాయన్నమాట. సో, విజ్ఞానాలన్నీ తొలగించుకొని మన పనులు పూర్తిగా చేసుకోవాలి, మంచిగా జరగాలంటే ఈ గణపయ్యకి కంపల్సరీగా మొక్కుకుంటాం కదా! మీరు మాత్రం ఈ పూజను కూడా చూసేయండి.
మా అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసింది. కానీ ఇంకా అప్పుడే పూర్తిగా అయిపోలేదనమాట. ఇక నేను కూడా వచ్చేసాను నా పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి. పూజ మనం ఒకవేళ అయ్యగారితోటి చేపించుకుంటే పూజారి గారు మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాతకి మనకి గణపతి యొక్క వ్రత కథ అనేది వివరిస్తాడనమాట. అసలు వినాయకుడు ఎలా వచ్చాడు, ఏంటి, మనం వినాయకుడికి ఎందుకు పూజలు చేస్తాము, ఏ విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఈయనకి ఎందుకు పూజ చేస్తాము మొదటిగా అనేది మనకి పూజారి గారు చాలా క్లియర్గా కథ రూపంగా చెప్తారనమాట. సో మేము ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వ్రత కథ అనేది మేము ఫోన్లో పెట్టుకొని కథ అనేది వింటున్నాం అనమాట. ఇంకా నేను కూడా వచ్చేసాను కాబట్టి ఇంకా పూలు అలాగే అక్షంతలు, పసుపు, కుంకుమ దేవుడి దగ్గర వేస్తున్నాను. ఇక పూజ పూర్తయిన తర్వాత కథ విన్న తర్వాతకి మనము అక్షంతలు అనేది తల మీద వేసుకోవాలి. ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని చెప్తారు. ఒకవేళ చంద్రుడిని చూస్తే మనకి ఆ ఇయర్ మొత్తం మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు మనకి ఏదో ఒక అపనిందలు వస్తాయి, మోస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. శ్రీకృష్ణుడికి ఇది తప్పలేదు, మానవులం మనం ఎంత. సో అలాగ పూజ అయితే పూర్తయిపోయిందనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మా అమ్మ అయితే కొబ్బరికాయలు కొట్టేస్తుంది. ఇంకా పూజ పూర్తయిన తర్వాతకి దేవుడికి నైవేద్యం కూడా పెట్టాలి కదా. సో నైవేద్యం కూడా మేము ఆల్రెడీ పెట్టేసామన్నమాట. సో మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది. ఇంకా మా అమ్మ తర్వాతకి నేనే కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇంకా మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతకి నేనే కొడుతున్నాను. ఇంకా నేను కొట్టేద్దాం అనుకునే టైంకి మా చిన్నోడు లేచాడనమాట. లేచాడు కదా అని మా అమ్మ తీసుకొచ్చేసి వాడిని వినాయకుడి దగ్గర దండం పెట్టనిస్తుంది అనమాట. సో వాడు క్యూట్గా నవ్వుతున్నాడు, క్యూట్గా దండం పెడుతున్నాడు. అండ్ స్పెషల్గా వీడొచ్చాక మా ఇంట్లో ఫస్ట్ వినాయక చవితి జరుపుకుంటున్నాం అనమాట. సో చాలా స్పెషల్ అనమాట మాకు ఈ ఇయర్ వినాయక చవితి. మా చిన్నోడు వచ్చాడు కాబట్టి ఇంకా మా అమ్మ వాడిద్దరు ఆ దేవుడి దగ్గర కొంతసేపు ఆడుకున్నారు. అండ్ ఆ తర్వాత నేను కొన్ని ఫొటోస్ కూడా తీసి పంపించేశాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఏమైనా విఘ్నాలు ఉంటే తొలగించే స్వామి అని చెప్పేసి. సో ఇలాగా ఈ ఇయర్ మా ఇంట్లో వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి పూజ జరుపుకునే ఉంటారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.